మీద కొన్ని వర్డ్స్ ఉన్నాయి, దానికి ముందు బ్లాంక్స్ ఉన్నాయి. ఆ బ్లాంక్స్ ని మీరు ఏ గాని యాన్ గాని వాడి ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ మనం ఏని ఏగా కాకుండా అంటాం. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ టైం. మీకు ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉంటాయని తెలుసు. సో 5 ఆర్ వవెల్స్ అండ్ ద రిమైనింగ్ 21 లెటర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కాన్సోనెంట్స్. సో మనకి ప్రతి లెటర్ ఇంగ్లీష్లో సౌండ్ చేసిద్ది. మనకి తెలుసు తెలుగులో ఎలాగైతే సౌండ్స్ ఉంటాయో ఇంగ్లీష్లో కూడా ప్రతి లెటర్ ఒక సౌండ్ చేసిద్ది. ఆ, బ, క అలా సౌండ్స్ చేస్తాయి కదా. మీకు ఎప్పుడైతే ఈ AEIOU సౌండ్స్తో వర్డ్స్ వినిపిస్తే దానికి ముందు మనం యాన్ అని వాడాలి. రిమైనింగ్ కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయి కదా, బ, క, డ అలాంటి సౌండ్స్ వచ్చినప్పుడు, కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు మనం ఏం వాడతాం? వాడతాం.